30 ఏళ్ళు కొట్లాడినటువంటి మందకృష్ణ మాదిగి వాళ్ళ మద్దతు గెలవలేకపోతున్నాడు. ఆ దృష్టి లేదు. ఈయన అంత సాధించగలడా? అంటే ముళ్ళుతో తీయాలి. ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారే సత్తుపల్లిలో వెంగళరావుతో పోటీ చేసి ఓడిపోయాడు. అంటే ప్రజల మధ్య పేరు తెచ్చుకోవడం, ఆ కమ్యూనిటీ సమస్యల మీద ఫైట్ చేయడం వేరు. ఒక రాజకీయ కోణం ఉండాలి, ఆ విజన్ ఉండాలి. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ సహకరించాలంటే ఆయన ప్రకటించాలి. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల కింద చెప్పాడు నేను ముఖ్యమంత్రిని అవుతున్నా అని, ఒక ఛానల్లో మేము ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు. బట్ ఆ విజను, ఆ ప్రకటించే శక్తి, దాని మీద నమ్మకము, దానికి తగ్గట్టుగా ప్రణాళిక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి కదా. సో రోడ్ మ్యాప్ లేకుండా ఇంతకుముందు అది మొదటిసారి మళ్ళీ చెప్తున్నాడు. అది 5 ఏళ్ళలో అవుతుందా 10 ఏళ్ళలో అవుతుందా తెలియదు నాకు. ఓకే, బట్ ఒక నిర్ణయాత్మక శక్తి అయితే అవుతాడు. ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే నిజంగానే తెలంగాణలో మంచి టాపిక్ అయింది అది. ఆయన ఏమైతే ఇప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు తెలంగాణలో, అంతేనా? నేరుగా ఎవరికి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ చతుర్ముఖ పోటీ ఉంటుంది. చతుర్ముఖ పోటీలో బీసీలో ఒక శక్తిగా ఉంటారు. అంటే మీ లెక్కలో తీర్మానం మళ్ళీ పార్టీ పెడతాడంటారు? పార్టీ పెట్టడానికే కదా ఆయన సస్పెండ్ లెటర్కు రిప్లై ఇవ్వలేదు. కాదు వెంటనే పెట్టాడు, అందరినీ సమీకరించి అనౌన్స్ చేయలేదు కదా. ఇప్పుడు జైలు నుంచి వచ్చినప్పుడు మాట అన్నాడు కానీ మళ్ళీ దాని గురించి ప్రత్యేకించి ఆయన, నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. రెండవది బీసీలందరినీ ఒక రాజకీయ శక్తిగా మలచడం, బీసీల పార్టీ పెట్టడం. దానికి మేధావులతోని అందరితోని ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇన్పుట్స్ తీసుకొని ఫస్ట్ ఒక ఫ్రంట్ పెడతాడు. ఓ 1 year పాటు ఆ ఫ్రంట్ ద్వారా కార్యక్రమాలు చేస్తాడు. ఆయన తన క్రీమ్ను సెలెక్ట్ చేసుకుంటాడు, క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకుంటాడు నియోజకవర్గాలలో, అప్పుడు ప్రకటిస్తాడు. సో ముఖ్యమంత్రి అయ్యేంత స్థాయికి ఆలోచిస్తున్నాడు. ఎస్. ఓకే.